మెయిన్‌గా కొంతమందిలో షోల్డర్ బిగుసుకుపోతుంది. అండ్ పెయిన్ కదపలేరు కొంతమంది. అంటే డెస్క్ జాబ్స్ అయ్యి ఉండొచ్చు. ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు కావచ్చు. మేబీ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు బయట ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా అంటే టెంపరరీగా తగ్గడం మళ్ళీ రావడం ఆహ్, అది ఉంటుంది గదా! అసలు ఎందుకొస్తుంది? ఎందుకు తగ్గదు గూడా మీరు చెప్పాలి. తప్పకుండా మ్యామ్. హ్మ్. ఈ షోల్డర్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. డయాబెటిస్ వాళ్ళలో ఇది చాలా కామన్. అండ్ ఓకే. ఇంకొకటేంటంటే ఎక్యూట్, క్రానిక్ 2 ఉంటాయి. ఎక్యూట్ అంటే కింద పడడం, గుద్దుకోవడం, తగలడం, యాక్సిడెంట్లు అవ్వడాలు, పాస్ట్ ఇంజ్యూరీస్‌తో అయినా ఈ షోల్డర్ జాయింట్ బిగుసుకుపోతుంది. రెండోది హ్మ్. డయాబెటిస్ వల్ల ఇది చాలా కామన్‌గా ఉంటుంది. ఎందుకంటే కండరాల్లో వాళ్ళకి చిన్న చిరుగుంటుంది. హ్మ్. దానివల్ల వాళ్ళు చేతిని ముందుకి, వెనక్కి, పక్కకి మడవలేకపోతారనమాట. హ్మ్. అండ్ ఒక చెయ్యి ఎప్పుడైతే బాగుంటుందో తెలియకుండా వేరే వైపు బరువేస్తారు పడుకునేటప్పుడు అక్కడ అది నొప్పి రావడం మొదలు పెడుతుంటుంది. ఓకే. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కామన్‌గా వినిపించే అడ్వైస్‌లు ఏంటంటే షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోండి మీకు తగ్గిపోతుంది హ్మ్. అంటారు. అది తెలిస్తే వీళ్ళకి షుగర్ ఎందుకు వస్తుంది బేసిక్‌గా. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే, వీళ్ళు "మేము చెయ్యి లేపలేకపోతున్నాం బాబు" అంటే గూడా ఇదే జెప్తారు. షుగర్ డాక్టర్ దగ్గరికెళ్తారు. ప్రతి నెల వెళ్తారు. వెళ్లి టాబ్లెట్‌లు రాయించుకుంటారు. నొప్పికి కొన్ని టాబ్లెట్‌లు రాస్తారు అండ్ ఫిజియోథెరపీ చేయమంటారు. ఓకే. అసలు చెయ్యలేని చోట, లేపలేని చోట హ్మ్. వాళ్ళు ఫిజియోథెరపీ ఎలా చేస్తారు? నొప్పితో. చాలా ఓకే. నొప్పిలో ఉంటారండి. హ్మ్. ఇంకా 3 సెషన్‌లు, 5 సెషన్‌లు కావాలంటే 50 సెషన్స్ చేపిస్తా నేను. ఇంకా నొప్పికి భయపడి గూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉందిగా? ఉంటుంది. వాళ్ళు 3 సెషన్స్ డెఫినైట్‌లీ. తీసేసి 10 సెషన్స్ కడతారు. 3 తర్వాత మా దగ్గరికొచ్చేస్తారు. నొప్పి భయంకరంగా ఉంది ఓకే. చేయలేకపోతున్నానని. నమస్తే. నా పేరు ఎన్ జయమ్మ. నేను ప్రొఫెషనల్‌గా టీచర్‌ని. గత 5 ఇయర్స్ నుంచి నేను షోల్డర్ పెయిన్‌తో చాలా బాధపడుతూ ఉంటేని. ఇక అనుకోకుండా ప్రాణ క్లినిక్ గురించి తెలుసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం నేను చాలా ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయ్యాను కానీ ఎవరు కూడా దీనికి సరైన ట్రీట్మెంట్ చేయలేకపోయారు. లాస్ట్‌కి ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ సాహితి గారు నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. పిఆర్పి అని ఇంజెక్షన్స్ చేశారు. పిఆర్పి పద్ధతి ద్వారా నాకు పెయిన్ రిలీఫ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఏమీ లేదు. దాదాపుగా 75% తగ్గిపోయిందండి. ఇప్పుడు నేను చాలా హాయిగా ఉన్నాను. ఇంకా నాకు చేయాల్సింది ఎక్సర్సైజ్ చేసుకుంటా ఇంత పెయిన్ కూడా రిలీఫ్గా ఉంటుందని డాక్టర్ గారు సలహా ఇచ్చారు. ఎవరికైనా ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్న నొప్పులైనా సరే ఇక్కడ తగ్గించబడుతున్నాయి. అందరూ కూడా ఇక్కడికి కష్టం అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఇలాంటి క్లినిక్లోకి వచ్చి మన పెయిన్ని రిలీఫ్ పొందుతారని ఆశిస్తున్నాను. సో, ఈ వీడియో ఒకవేళ చూస్తే తొందరగా రియలైజ్ అవుతారు కదా పేషెంట్. ఓకే. సో, చిన్న నొప్పి ఉన్నప్పుడే తగ్గించుకుంటే అసలు పెద్ద బిగుసుకోకుండానే హ్మ్. మీరు ఇంటర్వెన్షన్ చేయించుకుంటే ఓకే. అసలు ఆ స్టేజ్‌కే వెళ్లరు కదా!